ఫ్రెండ్స్ ఉదయం లేచాను. లెగ్గానే నేను మామూలుగా చెక్ చేస్తూ ఉన్నాం కదా, ఫోన్ తీసాను. ఫోన్ తీసి చాలా సీరియస్గా ఓపెన్ చేశాను అనమాట. ఇదిగోండి, యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది, కనబడుతుందా? ఇలా రాగానే నాకు బుర్ర పని చేయలేదన్నమాట. ఏంటి ఇలా వస్తుంది, ఏదైనా నెట్వర్క్ ఇష్యూ ఏమనుకొని చెప్పి చాలా సీరియస్గా ఓపెన్ అయ్యి మన ల్యాప్టాప్ దగ్గరికి వస్తాం. ల్యాప్టాప్ దగ్గర రాగానే మీకు చూపిస్తాను చూడండి ఏమొచ్చిందో. చాట్ సపోర్ట్ కూడా కాంటాక్ట్ చేశాను నేను, అండ్ ఏం చెప్తున్నారో చూద్దాం. యూట్యూబ్కి ఓన్లీ చాట్ సపోర్టే ఉంటుంది, కాల్ సపోర్ట్ ఉండదంట. సో మనం చాట్ చేసాం అలాగా. సో మనకి బటిస్తా బ్రో హెల్ప్ చేశారు బాగానే. ఇలా చాట్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పిందల్లా ఒకటే, మీ ఛానల్ మ్యాక్స్ వస్తుంది రాకపోవచ్చు, కానీ మేమైతే బాట్స్ చెక్ చేసి మీకు ఇలా చేసాయి, అండ్ ఇంకా మెయిన్ పర్సన్ ఎవరైనా హ్యూమన్ చెక్ చేసి తర్వాత అప్డేట్ ఇస్తామని చెప్పారు. అప్పటివరకు వెయిట్ చేయడమే. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మార్నింగ్ లేవగానే అది చూసిన తర్వాత నిద్ర మొత్తం వదిలేసింది. 2 నిమిషాలు షాక్లో ఉన్నాను. దిగాను, చూశాను మొత్తం అంతా. దీనికి కారణాలు ఏంటో అసలు ఏమైందో కూడా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మనం ఎప్పుడు ఎలాంటి ప్రమోషన్లు చేయలేదు. అండ్ ప్రమోషన్లు చేసిన అవి చిన్న చిన్న ప్రమోషన్లు, అవి కూడా ఏంటంటే బాగా తెలిసిన వాళ్ళవి, లేకపోతే మనకు బాగా క్లోజ్ అయిన తప్ప నేను ఎవరివి ప్రమోషన్స్ కూడా చేయలేదు. అసలు ఎందుకు క్యాన్సిల్ అయిందో అర్థం కావట్లేదు. చూద్దాం మరి ఏమవుద్దో. అండ్ ఈ మ్యాక్స్ ఈ వీడియో నేను మన ఛానల్లో రావాలని కోరుకుంటున్నాను. లేకపోతే మరి చూద్దాం ఏమవుతుందో. అండ్ మోస్ట్లీ మీకు ఇంకా క్లియర్గా చెప్తాను ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అనేది. అండ్ ఇంకా చూద్దాం అప్డేట్ ఏమొస్తుందో. వెయిట్ చేయడం, అంతకుమించి మనం చేయలేం మరి. యాక్చువల్లీ నేను తెలుసు కదా మీ అందరికీ దుబాయ్ ట్రిప్ ప్లాన్ చేశాను చెప్పి, వీసా వస్తుంది, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను, అంతా బాగానే ఉంది. ఇంకా హోటల్ బుక్ చేయాలి, అక్కడ ఇటనరీ క్రియేట్ చేయాలి, అంతా బాగానే ఉంది. ఈరోజు క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఈరోజు ఫ్రైడే, డే వచ్చేసి 19th ఏప్రిల్. సో నేను ఎలా అనుకున్నానంటే నీట్గా మనకి ఒక 3 days ఉంది ఇంకా వెళ్ళడానికి. ఎక్కడ 3 days ఉంది. ఈ 3 days కాకుండా ఎలా అయినా ఎగిరేద్దాం, ఏదో చేద్దాం. ఈ లోపు మనం 1 week సరిపడి వీడియోలు చేయాలి, రోజు మన ఛానల్లో వీడియో ఉండాలని చెప్పి ప్లాన్ చేసాం. దాన్ని తగ్గట్టుగానే ప్లాన్ చేశాను. ఈరోజు బయటకు వెళ్ళాల్సిన ప్లాన్ ఉంది, కానీ ఉదయాన్నే చూడగానే నాకు మాటలు రావట్లేదు. ఎందుకంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫస్ట్. అందుకే చాట్ సపోర్ట్ని కాంటాక్ట్ చేశాను. వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ జుట్టు కూడా చూసారు, అసలు లెగ్గిస్ అలా కూర్చుని పోయిన అంతే. ఎందుకంటే ఇది ఇప్పుడు కష్టం కాదు, దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి కష్టపడుతూనే ఉన్నాం. మనం ఇప్పుడు కూడా ఏదైనా ఉపయోగపడే వీడియో చేసిన తప్ప యూజ్లెస్ వీడియోస్ చాలా తక్కువ చేస్తూ ఉంటాం. అది కూడా ఏదో సబ్స్క్రైబర్ అడిగితే తప్ప మనం మామూలుగా వీడియోస్ చేయలేదు. మ్యాక్స్ ఉపయోగపడే వీడియోస్ చేశాను ఇప్పుడు దాకా. రోడ్ డెవలప్మెంట్స్ కానివ్వండి, లేకపోతే మన ఆంధ్ర డెవలప్మెంట్స్ కానివ్వండి. డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. ఆంధ్ర డెవలప్మెంట్ ఎక్కడ ఉందో అడగండి. డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, జరిగినాయి నేను చూపించాను. అవన్నీ ఎగిరిపోయాయి. ఎందుకంటే మొత్తం వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. మొత్తం 1500 వీడియోలు షార్ట్స్తో కలిపి. లాంగ్ వీడియోస్ ఒక 900 ఉంటాయి. అన్ని వీడియోస్ మనం చేసామంటే ఆలోచించండి ఎంత కష్టపడి ఉంటామో, అండ్ ఎంత అమౌంట్ ఖర్చు పెట్టి ఉన్నాం దానికి. అండ్ తిప్పి పడితే నాకు యూట్యూబ్ నుంచి ఒక ₹1,00,000 కూడా రాలేదు. 90,000 దాకా వచ్చింది. నేను ఖర్చు పెట్టిన దాదాపుగా 10 నుంచి 12 లక్షల దాకా ఉండొచ్చు. కానీ నాకు వచ్చింది 90,000. మనీ గురించి కాదు, కానీ నేను చెప్తున్నాను అంటే లైక్ నీకు రావాల్సింది వచ్చి ఉంటుంది కదరా, ఎందుకురా ఇంకా ఎదవర్ యాక్షన్ అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. అందరూ అని కాదు, వాళ్ళు నన్నైనా కామెంట్ చేస్తారు, పెద్ద యూట్యూబర్ని కామెంట్ చేస్తారు, చిన్న చిన్న పిల్లలని కామెంట్ చేస్తారు. అనేవాళ్ళు ఎక్కడైనా ఉంటారు, మనల్ని పట్టించుకోకూడదు. కానీ చెప్తున్నాను అంతే, కింద కామెంట్ చేస్తారు కదా వాళ్ళ కోసమే. అండ్ ఇంకా మనం చెప్పుకోవాలంటే ఇదే, ఇంతకు మించి ఏమీ లేదు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇంకా చూద్దాం రిప్లై ఏమొస్తుందో. మనకి మెయిల్ వచ్చింది చూడండి. హాయ్ కిరణ్ తుమ్లా, వీ హ్యావ్ రివ్యూడ్ యువర్ కంటెంట్ అండ్ ఫౌండ్ సివియర్ అండ్ రిపీటెడ్ వైలేషన్స్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ గైడ్లైన్స్. బికాస్ ఆఫ్ దిస్ వీ హ్యావ్ రిమూవ్డ్ యువర్ ఛానల్ ఫ్రమ్ యూట్యూబ్ అని వచ్చింది. కింద ఇంకా మ్యాటర్ చాలా ఉంది. ఇంకా మనకి యూట్యూబ్ పాలసీ కూడా చదువుకోమంటుంది. మరి నేను ఏం బ్రేక్ చేశాను అనేది చూడాలి. మెయిల్ అయితే మనకి 12:55 వచ్చింది. అప్పటికి మనం పడుకుని ఉంటాం కాబట్టి చూడలేదు. 7 hours అయితే అవుతుంది. చూద్దాం మరి ఏమవుతుందో. అండ్ నేను మన ఛానల్ నార్మల్ కూడా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను. యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నా కూడా మనకి ఇక్కడ సైన్ ఇన్ అడుగుతుంది. సైన్ ఇన్ క్లిక్ చేసాం అనుకోండి,
ఇక్కడ చూడొచ్చు మీకు కొత్త పేజ్ వస్తుంది, అనేబుల్ టు యాక్సెస్ గూగుల్ ప్రొడక్ట్ అని చెప్పేసి చూస్తున్నారుగా ఇలా వస్తుంది. ఇది మామూలు మాస్ కాదు, ఓరమాసే. ఎందుకంటే ఇప్పుడు దాకా పడిన కష్టం మొత్తం వేస్ట్ అయిపోతుంది అనుకుంటున్నా. ప్లస్ ఎంతగానో కష్టపడి చేసిన వీడియోస్ అన్నీ పోతాయని బాధగా ఉంది. ఇప్పుడు మీకు మనకి అలా మెయిల్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాం. దాన్ని బట్టి ఎవరికైనా జరిగితే వాళ్ళకి యూజ్ అవుతుంది. మనకు వచ్చిన మెయిల్లోనే కిందన క్లియర్గా ఉంటుంది అపీల్ చేయమని చెప్పేసి. మన మిస్టేక్ లేకపోతే మనం చేసిన దాంట్లో ఎలాంటి మిస్టేక్ లేకపోతే అపీల్ చేయమని ఉంటుంది. మనం దాన్ని క్లిక్ చేసాం అనుకోండి, అక్కడ మనకైతే కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మనం మన నేమ్ ఎంటర్ చేయాలి, తర్వాత మెయిల్ ఐడి, అండ్ ఆ తర్వాత మనం మనల్ని ఏ మెయిల్కి కాంటాక్ట్ చేయాలో ఆ మెయిల్ ఇస్తారు. అండ్ మన ఛానల్ యూఆర్ఎల్ ఎక్కడ ఉంటుందంటే ఇదిగోండి ఇక్కడ ఉంటుంది, వీళ్ళు ఇస్తారు. ఈ యూఆర్ఎల్ మాత్రం అక్కడ పెట్టాలి, ఎందుకంటే మన ఛానల్ సస్పెండ్ అవుతుంది కాబట్టి దానివల్ల మన ఛానల్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు యూఆర్ఎల్ తర్వాత ఇక్కడ మనం ఏం రాయాలని ఉంటుంది. అంటే మనం ఎలాంటి మిస్టేక్ చేయలేదు కాబట్టి మనం ఏం చెప్పాలంటే నేను ఎలాంటి మిస్టేక్ చేయలేదు అండ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ బ్రేక్ చేయలేదు, మీరు నా ఛానల్ రివ్యూ చేయమని చెప్పేసి మనం టైప్ చేసామంటే అక్కడ వస్తుంది. అండ్ ఆ తర్వాత మనం సబ్మిట్ కొట్టామంటే అప్పుడు మనకి ఈజీగా వాళ్ళకైతే సబ్మిట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక మెయిల్ అయితే వస్తుంది. ఇదిగోండి ఇక్కడ మెయిల్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ అస్, రిస్టోరింగ్ యాక్సెస్ టు గూగుల్ అకౌంట్. గూగుల్ విల్ రివ్యూ యువర్ అపీల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మోస్ట్ రిక్వెస్ట్ 2 working days to review, but some might take longer. 2 days వరకు వెయిట్ చేయాలి, చూద్దాం ఏమవుతుంది అనేది. ఇక్కడ మనకైతే మన డేటా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి మన అకౌంట్లో సైన్ అనే ఆప్షన్ ఇచ్చారు. మన వీడియోస్ అని డౌన్లోడ్ చేయొచ్చు అని చెప్పేసి నేను చాలా సిరీస్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఏమొచ్చిందో మీరే చూడండి. అది డైరెక్ట్గా మన గూగుల్ డ్రైవ్లోకి తీసుకెళ్ళింది. ఆ గూగుల్ డ్రైవ్లో మన ఫొటోసే కదా ఉంటాయి అండ్ మనం అప్లోడ్ చేసిన వీడియోస్ ఉంటాయి. అవి నాకైతే ఏం యూజ్ లేవు. సో దానివల్ల నేను ఇంకా బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. సో మీకు ఇలాంటి మెయిల్ వస్తే ఏం చేయాలనేది ఒక క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ఫ్రెండ్స్, ఫైనల్గా మన ఛానల్ అయితే బ్యాక్ వస్తుంది. నిజంగా చెప్తున్నాను, 6 hours నాకు తెలిసి మార్నింగ్ 6:30 కల్లా చూసాను మెసేజ్. నేను 6:30 నుంచి 11:30, 12 వరకు నాకు బ్రెయిన్లో రన్ చేయలేదు. అసలు చాలా చిరాకు అనిపించి ఏంట్రా బాబు ఎలా అయింది అసలు అలా చిన్న చిన్న ఫీలింగ్స్ వచ్చేవి. చాలా కష్టపడ్డా, ఎంత కష్టపడింది మొత్తం పోయినట్టేనా, ఏం చేయాలి నెక్స్ట్. మన ఛానల్ అనుకొద్దాం చిన్న నమ్మకం ఉన్నా, కొంచెం భయం కూడా ఉంది. కొన్ని వీడియోస్ చూసాను, వాళ్ళు కొన్ని వస్తాయన్నారు, కొన్ని రావన్నారు. కానీ చాలా చాలా టెన్షన్ అయితే ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. అండ్ మీకు ఇప్పుడు నాకు మెయిల్ వచ్చింది, ఛానల్ బ్యాక్ వస్తున్నట్టు మన ఏ కమ్యూనిటీ గైడ్లైన్స్ని స్ట్రైక్ చేయాలని చెప్పేసి, అండ్ వైలేట్ చేయాలని చెప్పేసి ఇప్పుడు మీకు అది చూపిస్తాను. అండ్ మీకు క్లారిటీగా చూపిస్తాను. అంటే ఇక్కడ మనకి 1 o'clock అలా క్లోజ్ అయింది కదా, 1 o'clock నుంచి 11:30 వరకు వీస్ ఏం రాలేదు. సో మీకే అర్థమైపోతుంది అప్పుడు ఏమైందనేది. సో మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన అన్షన్ బ్రో అయితే తన కమ్యూనిటీలోని ఒక పోస్ట్ కూడా పెట్టారు, సపోర్ట్ గిరందంలో అని చెప్పేసి. దానికి చాలా చాలా థ్యాంక్స్ బ్రో. చాలా బ్రోనే కాల్ చేసి చెప్పారనమాట, ఇలా ఛానల్ కనిపించాలని చెప్పేసి. నాకు ఇంకా ఏం చెప్పాలో అర్థం కాలేదు. అంటే బట్ ప్రజెంట్ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే దుబాయ్ ట్రిప్ మొత్తం ప్లాన్ చేసిన తర్వాత ఇలా అవ్వడం నాకు కొంచెం టెన్షన్ తెప్పించింది. అందుకే నేను వీడియో పెట్టలేకపోయాను. యాక్చువల్లీ నేను ఈరోజు వైజాగ్ వీడియో పెడదాం అనుకున్నాను, సింహాచలంలో వద్దే. కానీ ఏం చేస్తాం, ఇది చూసిన తర్వాత పెట్టలేకపోయాను. అండ్ ఫైనల్లీ ఆ వీడియో రేపు పెడతాను. అండ్ మీకు దుబాయ్ నేను కంప్లీట్ అయ్యేలోపు వైజాగ్ బ్లాగ్స్ వస్తాయి మ్యాక్స్ అని కూడా. మ్యాక్స్ కామెంట్ చేయండి నేను ఏ ప్లేస్లో కవర్ చేయాలనేది. మ్యాక్స్ అవి నేను కవర్ చేసి మ్యాక్స్ పెడతాను. కొన్ని ఉన్నాయి నా ప్లాన్లో అయితే, అవి కూడా నేను క్లియర్గా చెప్తాను అనమాట. సో ఇంకా చూద్దాం, మెయిల్ చూసిన తర్వాత నేను ఇంకా వీడియో ఎండ్ చేస్తాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనకైతే మెయిల్ వచ్చింది. ఇకండి హాయ్ కిరణ్ తుమ్లా, వీ హ్యావ్ రివ్యూడ్ అవర్ అపీల్ అని చెప్పేసి. అండ్ మనం ఎలాంటి కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ చేయాలని చెప్పేసి. ఇది మన ఛానల్ అనలిటిక్స్లో చూసుకుంటే ఇక్కడ మనకి కరెక్ట్గా 130 to 230 వ్యూస్ ఏం లేవు. ఇంకా అసలు ఆ వ్యూస్ ఏం లేవు, మొత్తం మనకి ఎక్కడ వరకు వ్యూస్ చూడండి. టోటల్గా మనకి 11:30 వరకు జీరోనే ఉన్నాయి, వ్యూస్ ఏం రాలేదు. సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉండాలి, వ్యూస్ ఏం రాలేదంటే ఖచ్చితంగా మనకి ఎలాంటి ఆపరేషన్ జరగాలని చెప్పేసి. మొత్తానికి మనకి ప్రజెంట్ అయితే 12,096 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ మరి చూద్దాం. అండ్ మీకు చెప్పాను కదా, మనకి ఇప్పటిదాకా 1 lakh కూడా రాలేదని చెప్పేసి యూట్యూబ్ నుంచి, అది చూపిస్తాను మీకు.
క్లియర్గా మొత్తం మీకు తెలిసిపోతుంది ఇప్పటిదాకా యూట్యూబ్ నుంచి ఎంత వచ్చిందనేది. 2024 లైఫ్ టైం చూడండి, మీరే చూస్తున్నారు కదా, 91,000 వచ్చింది. ఇందులో ట్యాక్స్ రూపంలో ఒక 1000 రూపాయి ఉంటుంది, ఒక 10 చెప్పను, ఒక 5,000 వరకు ట్యాక్స్ రూపంలో పోయిన ఉంటుంది. సో మనకు వచ్చింది అరౌండ్ ఒక 86,000 అలా వచ్చింది. సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్, మొత్తానికి మన ఛానల్ బ్యాక్ వచ్చింది, దాన్ని చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ మన వీడియోస్ కోసం ఎవరు వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఏంటంటే ఒకవేళ ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం మళ్ళీ ఒకవేళ వస్తే రానేమనం, ఎందుకంటే మనం ఎలాంటి తప్పు చేయట్లేదు. తప్పు చేయనప్పుడు మనం ఎందుకు భయపడాలి? అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనం చూపించేది మొత్తం డెవలప్మెంట్ బ్లాగ్స్, ఒకరికి అర్థమయ్యేలాగా, లేకపోతే ఈ రూట్లో వెళ్తే ఎలా ఉంటుందని చెప్పడం తప్ప. అండ్ మనం ఎలాంటి మిస్టేక్ చేయట్లేదు, మ్యాక్స్ అంతా బాగానే చేస్తున్నాం. కానీ షార్ట్స్లో నేను కొంచెం చూసుకోవాలి, ఎందుకంటే షార్ట్స్లో నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాడుతున్నాను. అవి వాడితేనే మనకు రీచ్ వస్తుంది, లేకపోతే పెద్దగా రీచ్ రావట్లేదు. ఈసారి నుంచి నేను అవి కూడా యూజ్ చేయను, జస్ట్ నేను నా మాటలతోనే మీకు ఇంకా క్లియర్ అర్థమయ్యేలా చెప్తాను. అండ్ ఫైనల్గా మనం మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే మీరు ఇంతమంది ఉన్నారు కాబట్టి మన ఛానల్ని తొందరగా ఇచ్చారని అనుకుంటున్నా. అండ్ దాంతోపాటు మనం కూడా ఎలాంటి మిస్టేక్ ఛానల్లో చేయలేదు కాబట్టి. అండ్ ఇంకా హ్యాపీగా మాత్రం హైనెస్లో ఉంది, ఎందుకంటే చాలా చాలా ఫీల్ అవుతున్నాను. నేను మార్నింగ్ నుంచి అట్లా 6:30 స్టార్ట్ అయింది, ఇంకా మెయిల్ చూడగానే నాకు చెప్పలేకపోతున్నాను అనమాట. అలా ఉంది ఫీలింగ్. అసలు తెలుసు కదా ఎలా ఉంటుందో, యూట్యూబర్స్కి మాత్రం ఈ ఫీలింగ్ తెలుస్తుంది. బ్రో కూడా చాలా బాధపడ్డాడు, మన అంశుమన్ బ్రో. ఎలా అంటే మీకు చూపించలే కదా కమ్యూనిటీది, తన కమ్యూనిటీ ఛానల్ వేశారు, మీకు ఈ సైడ్ వస్తుంది చూడండి ఎలా వేశారు అనేది. అండ్ ఇంకా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఎలా ఏం చేయాలని కూడా చెప్పాను, ఒకవేళ మనకి ఇలా వచ్చిందంటే ఏం చేయాలో కూడా చెప్పాను. అలా చేస్తే ఛానల్ వస్తుంది, రాకపోవచ్చు. కానీ ఇలా జరగడం మాత్రం కొంచెం చెప్పలేని ఫీలింగ్ అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియోస్ చూస్తూ ఉండండి, మన ఛానల్ చాలా వీడియోస్ ఉన్నాయి కదా, అవన్నీ చూస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్, బాయ్ బాయ్. One thing, always have a safe and happy drive. ఇది మాత్రం మర్చిపోకండి. ప్రమాదాలు జరుగుతున్నాయి రోడ్డు మీద, చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.